आज इस महोत्सव के मध्य वेदस्तुति का प्रवचन करने के लिए हमारी बहन श्रीमती शिल्पा दीदी आई हुई है। मैं उनसे निवेदन करता हूं कि कृपया आके आसन ग्रहण करें। और कल शिल्पा दीदी जी का जिन्होंने व्याख्यान सुना है उन्होंने अनुभव किया है कि उसमें कैसा माधुर्य है, उसमें कैसा धर्म का, जीवन का बोध है और किस प्रकार समाज का मार्गदर्शन करने में अत्यंत सक्षमता से शिल्पा जी समर्थ है। मैं सभी से निवेदन करूंगा कि कृपया उनका स्वागत करें, वंदन करें। और मैं उनसे निवेदन करता हूं, अधिक समय ना लेते हुए, परिचय की बातें कल हो गई है, आज सीधे ही प्रवचन का आरंभ होता है। हम हमारे अध्यक्ष जी सपत्नी का बोल रहे हैं कि उनका स्वागत करें। जय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। भवानी शंकरो वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्। वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरातरुणबिम्ब फलाधनुष्ठान् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। అందరూ 2 నిమిషాలు భగవన్నామస్మరణ చేద్దాము. కరతాళ ధ్వనులతో అందరూ పలకాలండి.
वेदो नारायण 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 श्रीमन्नारायण 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 वेदो नारायण वेदो नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण श्रीमन्नारायण लक्ष्मी नारायण वेदो नारायण वेदो नारायण भजमन्नारायण 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 वेदो नारायण वेदो नारायण वेदो नारायण वेदो नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण वेदो नारायण वेदो नारायण वेदो नारायण वेदो नारायण सद्गुरुदेव भगवान की जय। परात्पर परब्रह्म కృపాళుడు దయాళుడు సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుల వారి అత్యంత దయ వల్ల మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము మనకు ప్రాప్తమైంది వేదస్తుతి రూపంలో. మీరు ఎంతో భాగ్యవంతులు. ఎన్నో రోజుల నుంచి మీరు ఘన పారాయణము వింటున్నారు. ఇంకొక ఆనందకర విషయం నాకు ఏమిటంటే, చిన్నపిల్లలు మొదట మాట్లాడితే అమ్మ అనగానే ఆనందించేది తల్లి. అది తప్పుగా పలికినా కూడా దాన్ని ప్రశంసించేది తల్లి. 10 మందికి ఫోన్ చేసి చెప్తుంది. దాంట్లో ఏమి ఆశ్చర్యం లేదు. చిన్న పిల్లవాడు ఏదో అమ్మ అని ముచ్చటగా మొదటిసారి అన్నారు. అలాగే నా మాటల్లో కూడా, నా జీవితంలో కూడా అంత జ్ఞానిని కాదు. కానీ ఇక్కడ సాక్షాత్ స్వామీజీ విరాజమానమై ఉన్నారు. ఇంతమంది విద్వాంసుల మధ్య నాకు నాన్న నువ్వేదో మాట్లాడు అంటే, నేను గొప్పదాన్ని అని కాదండి. తల్లికి ఎప్పుడన్నా పిల్లలు మాట్లాడితే ముద్దుగా అనిపిస్తుంది. అన్న నాన్న మాట్లాడి చూపించి చూడండి అమ్మ ఎలా అంటుంది అన్న తల్లిలో ఉన్న గుణమే మన పెద్దల్లో ఉంటుంది. ఆ భావంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో అంటే మాట వరుసకు చెప్పట్లేదండి. ఇప్పుడు కాపరే గురూజీ గారు ఏదైతే అన్నారో, गुरुजी आज मैंने ये संकल्प किया है वेद भगवान के साक्षी से कि मैं भी संस्कृत तो मैं पढ़ना ही चाहती हूँ,
मैं तो पढ़ूंगी लेकिन कम से कम 1 लाख माताओं को मैं संस्कृत में लगा दूंगी। हम चाहते हैं आपका भागवत हम संस्कृत में सुने। अवश्य आप हमको तैयारी करवा लीजिए, मैं करना चाहती हूँ। उसका हम आपको बोलना चाहते ఎందుకండి సంస్కృతం మనం ఎందుకు చదవాలి? సంస్కృతం కఠినం కాదు అని చెప్పారు కదా! ఇప్పుడు ఆయన మాట్లాడేది నాకు మొత్తం అర్థమైపోయింది. అదే మీరు ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ కొత్తగా గనక నేర్చుకునే వాళ్ళలో వాళ్ళకి తెలిసుంటుంది. ఇంగ్లీష్ చాలా కఠినమైన భాష. మనం ఇంగ్లీష్ ఈజీ అనుకుంటాం. ఈ మధ్య ముసలి వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అండి అని కొంచెం కొంచెం అలా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ముచ్చట పడుతూ ఉంటారు. మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని. వెరస్ మనం పిల్లలకి నేర్పించేటప్పుడు అర్థమవుతుంది. దట్ ఈస్ మోస్ట్ సెన్స్‌లెస్ లాంగ్వేజ్. నిజంగా చెప్తున్నాను నేను. అంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ కూడా చెప్తున్నాను. అది మొత్తం సెన్స్‌లెస్ లాంగ్వేజ్. దానికసలు ఏమి సైన్సే లేదు. సంస్కృతానికి సైన్స్ ఉంది. సరే ఎందుకు నేర్చుకోవాలి మనం సంస్కృతము అంత సమయము అది ఎందుకు అనంటే, మన భారతీయ పరంపరలో ఉన్న జ్ఞానం అంతా నిన్న ఎలాగ చెప్పాను మన వేద మంత్రాలు కోడెడ్ అండి. అలాగా మన సంపూర్ణ శాస్త్రాలు త్రికాలదర్శి అయిన వ్యాస మహర్షి సంస్కృతంలోనే ఎందుకు రాశారు? త్రికాలదర్శి కదా! అంటే ఆయనకు తెలుసు. ముందు ఏమైంది? ఇప్పుడేమో జరగబోతుంది. కలియుగంలో గూడా ఏం జరగబోతుంది. మందాహ సుమందమతయో మందభాగ్య విపద్రుతాహ. అంటే మందభాగ్యులు కలియుగ మనుషులని చెప్పిన వ్యాస మహర్షికి తెలీదా? మరి ఇంత వీళ్ళేం సంస్కృతం చదువుకుంటారు. పోనీలే లోక భాషలో రాద్దాము అనేసి. ఎందుకు సంస్కృతంలో రాశారు? ఎందుకు అంటే భాషకున్న మాహాత్మ్యం అట్లా ఉందండి. మనం సంస్కృతంలో ఏ భావం అయితే ప్రకటితం అవుతుందో, ఆ భావము వేరే ఏ భాషలోనూ రాదు. రాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్. మనం ఏదో అంటాం మన తెలుగులో చెప్దాము, హిందీలో చెప్దాము. కానీ సంస్కృతంలో ఉన్న మాధుర్యము, ఆ భాషా శైలి, ఆ భాషకు వచ్చే ఇప్పుడు జ్ఞానము అనుకోండి. మనం భాషలో ఏదో మనం వేరే వేరే రకాలుగా చెప్తుంటాము. కానీ జ్ఞానము, వైరాగ్యము, భక్తి ఈ పదాలకు సంస్కృతం ద్వారా తెలుసుకునే విషయం ఏదైతే ఉందో అది వేరే భాషల్లో మనం తెలుసుకోలేము. కాబట్టి మనం సంస్కృతం నేర్చుకుంటేనే మన సనాతన ధర్మం ఎంత గొప్పది, దాంట్లో ఉన్న మాధుర్యము, దాంట్లో ఉన్న జ్ఞానము మనకు తెలుస్తుంది కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలండి ఖచ్చితంగా. మనం అందరం కూడా నేర్చుకుందాము. నేనే కాదు మీరు కూడా 10 నిమిషాలు మాట్లాడేలాగా మనం నేర్చుకుందాం. అలాగే నాకు ఇచ్చిన విషయము వేదస్తుతి మనం నిన్న విన్నాము. శ్రీమద్ భాగవత అంతర్గతం ఉత్తరార్ధంలో అంటే పూర్వార్ధం మొదట భగవాన్ శ్రీకృష్ణుని జన్మ నుంచి అన్ని లీలలు చెప్పారు. అన్ని లీలలు అయిపోయిన తర్వాత ఉత్తరార్ధంలో కూడా కొన్ని లీలలు చెప్పారు. ఆ లీలలు అన్నీ అయిపోయిన తర్వాత వేదమాత వేదాలు 4 అనుకుంటారు కానీ 4 కాదండి. ఒకటే వేదము ఒకటే. ఆ వేదమాత వచ్చేసి స్వరూపాన్ని ధరించి భగవంతుణ్ణి స్తుతి చేస్తుంది. అప్పుడు పరీక్షణ్ మహారాజు అడిగారు. నిన్నటి రివిజన్ అండి కొంతమంది రాలేదు కదా! సో పరీక్షణ్ మహారాజు అడిగారు. అసలు నిర్గుణమైన పరమాత్మని సగుణంగా ఎలాగా అసలు వేదాలు స్తుతించాయి? అప్పుడు ఈ ప్రశ్న అడిగిన తర్వాత శుకాచార్య మహర్షి చెప్పిందేంటంటే, నారద మహర్షి భగవాన్ నారాయణులు మధ్యన సంవాదము, అంతేకాకుండా సనత్ కుమారుడు యొక్క సంవాదము. వాళ్ళు ఏమని చెప్పుకున్నారో ఈ ప్రశ్నకు ఉత్తరంగా అదే నేను మీకు చెప్తున్నాను అన్న విషయం ఇక్కడ ప్రారంభించారు. అయితే వేదమాత భగవంతుణ్ణి లేపుతుందంట. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది? ఆ కాలం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ప్రళయం జరగబోతుంది. ఎలాగైతే రాజు పడుకుంటాడో, తన దగ్గరున్న బందీ జనులు ఎలాగైతే రాజుని లేపుతారో, అలాగే భగవంతుణ్ణి సహశక్తిభిః అన్ని శక్తుల్ని ఏ శక్తి వల్ల అయితే సృష్టిని సృజింపజేశాడో, పాలించాడో, ఆ సంపూర్ణ శక్తిని తీసుకొని అలాగా శయనం చేస్తున్నాము. శయనం అంటే మనం నిన్న విన్నాము. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వేదమాత భగవంతుని స్తుతి చేసుకుంటూ జయ 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 జహ్య జామజిత దోష గృభీత గుణాం హే ప్రభు నీకు జయము జయము. స్వామి ఈ మాయ ఏదైతే ఉందో దోష గృభీత గుణాం దానిలో ఎన్నో దోషాలు ఉన్నాయి. ఆ మాయ వల్లే మేము అసలు బంధితులుగా అయిపోతున్నాము. మమ్మల్ని రక్షించు స్వామి అని ఈ వేదమాత ప్రార్థిస్తుంది. ఎందుకు అంటే ఎవరు ఒక పెద్ద శక్తి ఉందనుకోండి, ఆ శక్తిని అపోజ్ చేయడానికి అంటే దాన్ని ఆపడానికి దానికన్నా పెద్ద శక్తి ఉండాలి.
మాయా బలమైనది మనం అంటాము, కానీ దానికన్నా బలమైన వాడెవడు? మాధవుడు. స్వామి, నువ్వు మాధవుడవు. నువ్వు మాయాకి పతివి కాబట్టి నువ్వు మాత్రమే ఇది చేయగలుగుతావు స్వామి. ఆ మాయని ఆధీనం తీసుకు మేము నీ భక్తి అనేది చేయగలుగుతాం. ఇక్కడ ముఖ్యమైన విషయం వేదమాత ఏమంటుందంటే, మాయని కూడి ఎప్పుడైతే నువ్వు అవతారం ధరిస్తావో అప్పుడే మేము నీ సగుణ స్వరూపాన్ని వర్ణించగలుగుతాము. ఎందుకు అంటే దేన్నన్నా వర్ణించాలనుకోండి, చెప్పాలి దేని గురించిన్నా. ఈ వస్తువు ఉంది. ఎలా ఉందంటే ఇంత హైట్ ఉందండి. ఆ పసుపు రంగులో ఉంది. దానికి అలాగా ఇలా పైకొచ్చేసి 4 కాళ్ళున్నాయి. ఇలాగా మనం చెప్తాము. గుణము, జాతి ఇవన్నీ ఏదో చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. మరి ఏ గుణం లేని పరమాత్మ, గుణాతీతుడైన పరమాత్మను అసలు ఎలాగ వర్ణించేది? అంటే అది ప్రభువు అనుగ్రహం వల్లే కలుగుతుంది. ఏకనాథ్ మహారాజ్ ఏకనాథి భాగవతం అనేసి రాశారనమాట. ఆయన దాంట్లో ఉద్ధవుడితో కృష్ణుడు చెప్తుంటాడు. ఉద్ధవ, నాకసలు రూపం లేదయ్యా. నేను నిర్గుణ స్వరూపుడిని. నాకసలు రూపం లేదు. కానీ ఏ భక్తుడైతే నా దర్శనం కోరి నన్ను స్వామి నువ్వు ఇలా వస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఏ స్వరూపాన్ని ధ్యానించి నన్ను పిలుస్తారో ఆ స్వరూపాన్ని నేను ధరిస్తాను. కాబట్టి మన దాంట్లో అంటారు, तेरी नाम अनेकत एक ही है, तेरे रूप अनेकत एक ही है, जिस देश में तू जिस वेश में तू, तेरे नाम अनेकत एक ही है. అంటే ఒక్క పరమాత్మ, పరమాత్మ అంటే ఒక్కడే. మనకేముంటుందంటే ఇంతమంది దేవతలండి సనాతన ధర్మంలో అంటుంటారు. మనకు కూడా అవును కదా, ఇంతమంది దేవతలు ఏంటి అని మనం కూడా అంటుంటాం. అసలు దేవతలు వేరే అండి. ఇంద్ర, చంద్ర, సూర్య, అగ్ని ఇవన్నీ దేవతలు. మన భాషలో మీకు చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏమైనా పని చేయాలి అంటే మున్సిపాలిటీ పని ఉందండి అంటే జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఈ పని చేసే మనిషి ఈయన, కార్పొరేటర్ ఎవరో ఉంటారు, వాళ్ళ పోస్ట్ ఉంటుంది. దానికైనా కొంచెం పెద్ద అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము. ఆంధ్రాకి, అలాగే తెలంగాణకి, అలాగే మహారాష్ట్రకి ఇలా ఉంటుంది. ఎవరైతే ఈ సంపూర్ణ దేశ సంరక్షణలో వివిధ పనులు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మంత్రులు అంటాం మనం, వివిధ పోస్టులు. అలాగే అగ్ని, సూర్య, ఇంద్ర వీళ్ళందరూ దేవతలు. దే ఆర్ పోస్టెడ్ బై లార్డ్. ఇంద్రుడు అంటే ఒక మనిషి కాదు. మనం చక్కగా భాగవతం విన్నాము, చదివాము అంటే మనకు అర్థమవుతుంది. ఇంద్రుడు ఒక్కడు కాదు. ఇంత మీరు పుణ్యం చేస్తే అది మన విధిలో ఉంటుంది, వేదాల్లో ఉంటుంది. ఇంత పుణ్యం చేసిన వాళ్ళకి ఇంద్ర పదవి అంటే ఇన్ని ఓట్లు వస్తే గెలిచారు కదా మీరు సీఎం అని అంటారు. అలాగే ఇంత మీరు పుణ్యం వచ్చింది అంటే మీకు అగ్ని పదము, సూర్య పదము, ఇంద్రుడి పదము ఇలాగా దొరుకుతుంది. అవి అవి పదాలు అంటే పోస్ట్. బ్రహ్మదేవుడు కూడా పదమే. పరమాత్మ అంటే ఎవరు? సింపుల్ గా మనం చెప్పాలి అంటే ఎవరైతే ఈ సృష్టిని రచిస్తాడో, ఎవరినైతే పాలిస్తాడో, ఎవడైతే లయ చేస్తాడో, ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అంటాం. దాన్ని దేవి భాగవతంలో విన్నాం అనుకోండి. దేవి భాగవతంలో చూస్తే మొత్తం దేవీమయమే, అసలు మొత్తం అమ్మవారే చేసిందని చెప్తారు. శివ పురాణం కూడా చదివాను నేను. దాంట్లో చూస్తే మొత్తం అంతా శివుడు చేశాడు అని, శివుడి నుంచి సృష్టి ప్రారంభమైంది, త్రిదేవతలు కూడా శివుడి నుంచి వచ్చారు అని శివ పురాణంలో చెప్పారు. భాగవతంలో చూస్తే కృష్ణుడి నుంచి వచ్చారు, నారాయణుడి నుంచి వచ్చారని చెప్తారు మనం. మరి నిజమేంటిది? సరే, రాసింది కూడా ఒక వ్యాసుల వారే కదా. ఆయన రాశారండి దేవి భాగవతము, ఈయనేమో శివపురాణం రాశారు, ఆయనేమో దేవి భాగవతం రాశారు అన్నది కాదు కదా. రాసింది కూడా ఒక్క మహర్షిదే. సాక్షాత్ భగవాన్ నారాయణుని కళావతారం వ్యాసుడు. ఇప్పుడు వ్యాసుడు కూడా పదవి అండి. ప్రతి మన్వంతరంలో వ్యాసుడు అనేది మారారు, అది భగవంతుడు అవతారము. ఆయన ఎందుకు అలాగా రాశారు అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకు రాశారు అంటే మీకు మన భాషలో ఎప్పుడన్నా అర్థం చేసుకోవాలండి. మన భర్త ఉన్నాడు, నా భర్త చాలా గొప్పవాడండి, ఒక పతివ్రత నారి అంటుంది. మా భర్త అసలు ఇలా చేస్తాడండి, అలా చేస్తాడు, చాలా మంచి ఇలాంటి వాడని చెప్తారు. వేరే స్త్రీ వచ్చి మంచివాడు కావచ్చు కానీ మా భర్త ఇంకా చాలా మంచివాడు అని ఆవిడ చెప్తారు. ఈవిడ అన్నారు అనుకోండి, ఆహా నీ భర్త కన్నా నా భర్తే మంచివాడు, అదే ఉంటుంది కదండి. సంపూర్ణ జగత్తులో ఎవరి భర్తలు ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కానీ నా కోసం నా భర్త మాత్రమే సర్వస్వము అన్న భావము పతివ్రత నారిలో ఎలాగైతే ఉంటుందో అదే భావం భక్తుల్లో ఉంటుంది. కాబట్టి
దేవి భక్తులకు మీరు చూడండి, ఆవిడకి ఇంకా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే, ఇంకా వాళ్ళకి వేరే దేవుడు కనిపించడు. అమ్మవారు పొద్దున్న నుంచి రాత్రి దాకా అమ్మవారే. కొంతమందికి మేము జయ బజరంగబలి, మేము హనుమంతుడి పూజ చేస్తాం. ఒకటే ఇంట్లో ఉంటారు మళ్ళీ ఇలాగా. ఒకరికేమో మేమైతే బంబం భౌలే, మేము శివుడి పూజ చేస్తామండి, మాకు ఇంకా ఆయనే సర్వస్వం. ఒకరేమో మాకు ఇవన్నీ కాదండి, మాకు చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం. దాంట్లో కూడా మళ్ళీ వెరైటీలు. ఒకరేమో చిన్ని కృష్ణుడు కాదు, మాకు రాధతో యుక్తమైన ఉన్న కృష్ణుడే మాకు ఇష్టము. ఇలాగా అన్ని వివిధ భక్తులు మనం చూస్తాము. మరి గొప్పవారెవరు? కృష్ణ భక్తులు గొప్పవారండి. ఆ! స్త్రీ అంటే శక్తిని పూజించే వాళ్ళే గొప్పవాళ్ళండి. అలా ఉంటుందా? అలా ఉండదు. పరమాత్మని ఏ రూపంలో పూజించినా కూడా, పరమాత్మని పూజించేవాడు, నమ్మేవాడు, పరమాత్మ చెప్పినట్టు ఆచరించేవాడు భక్తుడు. అది దేవి భక్తులు కానివ్వండి, కృష్ణుడు భక్తులు కానివ్వండి, రాముడు భక్తులు. ఇది తత్వం. కానీ మూర్ఖులు అంటే మీరు కాదంటే నాలాంటి వాళ్ళు తెలియక ఏం చేస్తాము అంటే, లేదండి ఈ సాంప్రదాయమే గొప్పది, స్త్రీ సాంప్రదాయం గొప్పది, ఈ పీఠాధీశ్వరులు లేదు లేదు ఇదే గొప్పది. మన దగ్గర వివిధ పీఠాలు, వివిధ గురువులు ఎందుకు చెప్పారు అంటే, వివిధ ప్రాంతాలున్నాయి, వివిధ సంస్కృతులున్నాయి. అందరూ ఒకటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు. అని ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క జాతిలో ఒక గురువు అనేది వచ్చారు. తుకారాం ఇప్పుడు మన మహారాష్ట్రలో చూడండి, ఒడిస్సాలో వెళ్తే అక్కడ వేరే ఉంటారు. ప్రతి వారి దగ్గర ఒక పీఠాలు, ఇవన్నీ మన సాంప్రదాయం అనేది, మన సంస్కృతి అనేది మనకు దూషణం అండి, దూషణం కాదు. కానీ అర్థం చేసుకొని వాళ్ళకేమవుతుందంటే, అబ్బబ్బా ఏంటండి అసలు వీళ్ళు వాళ్ళదంటారు, వాళ్ళు వీళ్ళదంటారు. వాళ్ళు వాళ్ళది అననివ్వండి, మీరు అర్థం చేసుకోండి. తాత్పర్యార్థం ఏమిటి అంటే, ఎక్కడున్నా మనిషిగా పుట్టాం గదా! మన ధర్మం ఏంటి అంటే, దేవుడిని అర్థం చేసుకోవడం. దేవుడు, మాయ అంటే బ్రహ్మ, మాయ, జీవము. దీన్ని అర్థం చేసుకోవడము, దాని సంబంధాన్ని అర్థం చేసుకోవడము. అసలు నేనెందుకు పుట్టాను? నేనిక్కడే ఎందుకు పుట్టాను? నేనేం చేయాలి? ఇవన్నీ ఆలోచించాలి. కస్త్వం కోహం కుత ఆయాతః కోమే జనని, కామే జనని కోమే మాతః. ఇవన్నీ ఎందుకు మనం ఆలోచించాలి అంటే, మనం పుట్టాము, మనం జీవిస్తున్నాము ఇవన్నీ సరే. కానీ ఒక్కరోజు మన మృత్యు అనేది రాబోతుంది. అది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉండండి, విదేశాల్లో ఉండండి, ఎక్కడ మన మృత్యు అనేది రాబోతుంది. మృత్యు అంటే ఎవరికన్నా ఇష్టమా అండి? ఎవరికి ఇష్టం లేదు. నోబడీ వాంట్స్ టు గో. మనకు వెళ్ళాలని కోరిక లేదు. కానీ వెళ్ళాలి కదా మరి. అయ్యయ్యో! ఇంత పెద్ద బంగళా అండి, ఇవన్నీ నా ఆభరణాలు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా ఒక రోజున బాధ మనసులో ఉంటుంది. నా పరివారము, నా భర్త, నా పిల్లవాడు లేదు అంటే నా సంస్థ, నా శిష్యుడు, ప్రతి మనిషికి ఎక్కడికెళ్ళాలి? వెన్ వి ఆర్ ప్రిపేర్డ్, మనకెప్పుడైతే తెలుసనుకోండి నేనెక్కడికెళ్తున్నాను? అరే! ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మది ప్రవాసం జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. ఇది కాకుంటే ఇంకో శరీరం అన్నది మనకెప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మృత్యు అనేది ఉత్సవంగా మారిపోతుంది. కాబట్టి మామూలు మనుషులు చనిపోతే మనుషులు ఏడుస్తారు. స్వామీజీలు, భక్తులు వాళ్ళు గనక శరీరం వదిలేస్తే అదొక ఉత్సవంగా మారిపోతుంది. ప్రతి సంవత్సరం గూడా దాన్ని ఉత్సవంగా మారుస్తారు. ఎందుకు? వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ మృత్యువు కూడా ప్రతి మనిషికి ఆదర్శంగా మారిపోతుంది. బికాజ్ దే ఆర్ వైజ్. వాళ్ళ ఆ జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు గాబట్టి. ఇదే ఇదే మాయ రూపం అన్నమాట. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు అంటే, చెప్తుంది అంటే, ఆ మాయతో ఎప్పుడైతే కూడి వచ్చి నువ్వు రూపాన్ని ధరిస్తావో, అప్పుడే మేము నీ వర్ణన అనేది చేయగలుగుతాం. కాబట్టి మాయ ఉండాలి. మాయ లేదు అంటే కృష్ణుడు లేడు, రాముడు లేడు, ఎవరు లేరు. సృష్టినే లేదు. కాబట్టి దేవుడా, ఇలా నేను స్తుతిస్తున్నాను అని జయ జయ జహియ జామజిత దోష గృభీత గుణ అని మొదటి శ్లోకంలో చెప్పారు. తర్వాత బృహదుపలబ్ధమేత దవయంత్యవశేషతయా యత ఉదయాస్తమయౌ వికృతేర్మృది వా వికృతాత్ అత ఋషయో దధుస్త్వయి మనోవచనాచరితం కథమ యథా భవంతి భువి దత్త పదాని నృణాం. పునఃపునంగా వేదాలు జీవుడు, బ్రహ్మ, మాయ దీని గురించి చెప్తున్నారు. పరమాత్మని స్తుతిస్తూ ఆయన వివిధ లీలల్ని స్మరించుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము దశమ స్కందంలో భాగవతంలో
భగవాన్ శ్రీకృష్ణుని వివిధ లీలలు చూసాం మనము. ఆయన పుట్టడము అంటే ప్రకటమయ్యారు. పుట్టరు. దేవుడు పుట్టడు. ఆయనకు జన్మ అనేది ఉండదు. మామూలు మనుషులు ఎలా పుడతారో అలా ఉండదు. భయే ప్రగట కృపాల దీన దయాల. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. లేనివాడు పుడతాడు. ఎవడైతే అన్ని చోట్ల ఉన్నాడో ఆయన పుట్టడు. ఆయన ప్రకటితం అవుతాడు. అలాగా పరమాత్మ లీలలన్నీ చెప్పారనమాట. పూతన లీల, శకటాసుర లీల, వివిధ లీలలు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, అసలు నీ సృష్టి ఏదైతే ఉందో దానిలో నువ్వు వివిధ లీలలు చేస్తావు. చూడండి, పదే పదే విన్నా కూడా కృష్ణ లీలలు మనకు మధురంగా అనిపిస్తాయి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. ఎన్నిసార్లు విన్నా కూడా ఆ కృష్ణ లీలలు పలుసార్లు ఇంకా వినాలి అనిపిస్తుంది. అంతటి మాధుర్యం ఉన్న కృష్ణుని మధురాధిపతే రఖిలం మధురం. ఓ కృష్ణ, ఈ లీలల్ని ఎలాగ వింటున్నారో చూడండి, పదే పదే అవే వింటున్నారు. ఆ లీలలు ఎలా చేశాడు దేవుడు? ఈ సృష్టి రచించాడు. దాంట్లో ఒక తల్లి, తండ్రి, గోపికలు, గోకులాన్ని ఇలాగ సృష్టించాడు. దాంట్లో ఆయన వచ్చాడంట. ఇది ఒక లీల. ఆయన వచ్చేసి వివిధ లీలలు ఆయన చేస్తున్నాడు దాంట్లో. వేదమాత అంటుంది, స్వామి, ఇది నీ అనుగ్రహం కాకుంటే ఇంకా ఏదైనా ఉందా? నీ అనుగ్రహం వల్లనే నువ్వు పుట్టి లీల చేస్తున్నావు. ఆయన పెరుగుతున్నట్టు కూడా లీలలు మనము దశమ స్కందంలో చూస్తాం. చిన్ని కృష్ణుడు 2 కాళ్ళు వేసి ఇలా నడుస్తున్నాడండి. మిత్రుల్ని చేశాడు, వెన్న దొంగలించాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మనిషి కదండి చేసేది. మరి పరమాత్మ ఇవి చేస్తాడా అంటే ఇవి లీల. స్వామి ఇవన్నీ చేశావు, వివిధ లీలలు, రాసలీల అన్ని చేసేసిన తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు ప్రళయం అవ్వబోతుంది. అంటే స్వామి, ఈ సంపూర్ణ సృష్టి ఎలా ఉంది అంటే, ఒక కుంభారుడు మట్టిని తీసుకొని ఒక ఘటాన్ని రచిస్తాడు, ఒక కుండను రచిస్తాడు. ఆ కుండ పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. అలాగే స్వామి, ఈ సంపూర్ణ సృష్టి కూడా నువ్వు రచించావు. కానీ ఎప్పుడైతే ఇది విలీనం అయిపోతుందో అది మళ్ళీ ఆ తత్వాల్లోనే విలీనం అయిపోతుంది. ఉంది అనొచ్చు, విలీనమైంది అనొచ్చు, మళ్ళీ పుడుతుంది. ఇది భగవంతుని లీల వర్ణిస్తూ ఒక మహారాష్ట్రలో ఒక మంచి భజన ఉందండి. फिरत्याचा का वरती देशी मातीला आकार विठ्ठला तू वेडा कुंभार विठ्ठला तू वेडा कुंभार माती पाणी पाऊस वारा तूच मिसळशी सर्व पसारा. అన్ని కలుపుతావు. కుమ్మారుడు ఎలాగైతే మట్టి, నీరు అన్ని కలిపి దాన్ని ఒక ఆకారాన్ని ఇస్తాడు, ఒక కుండలాగా తయారు చేస్తాడు, వేడి చేస్తాడు. అలాగా నువ్వే స్వామి ఈ సంపూర్ణ సృష్టిలో ఒక ప్రతి ఒక్క ఘటాన్ని రచించింది నువ్వే. అది జడ సృష్టి కానివ్వండి, చేతన సృష్టి కానివ్వండి, సంపూర్ణ సృష్టిని రచించింది పరమాత్మ. అది రచించాడా? అలాగే ఉండిపోతుందా? లేదు. ప్రతి ఒక్క జీవుని తన తన కర్మల వల్ల, ఇప్పుడు చూడండి, ఒకరైతే కుండ ఉంటారు. కొంతమంది కుండలు ఎందుకు ఉంటారు? దాంట్లో చక్కగా తీసుకొచ్చి, ఇప్పుడు ఎండాకాలం వస్తుందండి, మనం చల్లనీళ్ళు తాగదాం కొంతమంది కొంటారు. కొంతమంది ఏమో దాంట్లో కిట్టయ్యకు మంచిగా వెన్న పెడదామండి ధనుర్మాసం కదా అని దానికోసం. కొంతమంది ఇంట్లో ఎవరో చనిపోయారండి, అగ్ని ప్రజ్వలితం చేయాలి అనుకుంటారు. ఒకటే కుండ కుమారుడు రచించాడు, కానీ వివిధ పనుల్లో అది ఉపయోగపడుతుంది. పూలు ఉంటాయండి, చక్కగా మనం కొంతమంది అంటుంటారు, అమ్మ పూలు తెంపొద్దమ్మా అది హింస అంటారు. అది హింస కాదు. పువ్వులు పుట్టించింది దేవుడే, పువ్వులు పుట్టించింది దేవుడు కోసమే మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది పూలు తెంపరండి. నాకు బాగా అలవాటు, మా ఇంటి చిన్ని కృష్ణుడు ఉంటాడు, ఆయనకి ఎన్నో రకాలుగా పూలు 10 రకాల పూలు పెడతాయి. మా అమ్మ కూడా ఒక్కొక్కసారి, ఎందుకు ఇన్ని కృష్ణుడికి అన్ని పూలు పెడతావు అంటారు. కానీ భాగవతంలో ఇచ్చారు, ఆయన 5 రంగుల పూలు పెట్టుకుంటాడంట. అలా పెద్ద మాల వేసుకుంటాడు. ఆయన పూలు అంటే బాగా ఇష్టం. ఆయన తులసి మాల ధరిస్తాడు. అలాంటి కృష్ణుడికి ఎన్నో పెట్టారని కోరిక. రేపు పెట్టొచ్చుగా అంటే, అమ్మ రేపు వస్తుందో లేదో, రేపు నేను బతుకుంటా. కొంతమంది నా భగవాన్ అందంగా అలంకరణ చేసి, కొంతమంది అండి, అయ్యో అండి ఆయన చనిపోయారు అక్కడ, అవే పూలు. కానీ ప్రతి ఒక్క పువ్వు కూడా చూడండి,
అందరూ దేవుడి దగ్గర రీచ్ అవ్వలేరు. వి కెనాట్ రీచ్ గాడ్. నేను నిన్న కూడా చెప్పాను. ఇక్కడ ప్రవచనం ఉందని ఎంతో మందికి తెలుసు. ధనపాలనం జరుగుతుందని ఎంతో మందికి తెలుసు. ఎంతమంది రాగలిగారు? పుణ్యం ఉంటే తప్ప ఇట్లాంటి సత్కార్యాల్లో మనం రాలేమండి. మనం అనుకుంటాం మేమొచ్చాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏదో పుణ్యం జాగృతమైంది కాబట్టి నా కాళ్ళు ఇక్కడికి అలాగా నడుచుకుంటూ ఇక్కడికి రాగలిగాయి. ఆ పుణ్యం ఉండాలి. అలాగా ఈ సృష్టిలో కూడా చూడండి ఎన్నో ఘటాలుంటాయి. అంటే ఎంతో మనుషులుంటారు. అందరూ పుణ్యం చేస్తారా? అందరూ మనుషులే. కొంతమంది మహా పాపాత్ములు రావణాసుడిలాగా, కొంతమంది రాముడిలాగా, సుగ్రీవుడిలాగా, శబరిలాగా. అంటే ప్రతి మనిషి మరి ఎందుకండి ఇలాగా ఒకరు ఇలా ఉపయోగపడ్డాడు, ఇలా ఉపయోగపడ్డాడు అంటే తన కర్మల వల్ల వాళ్ళకు దశ ఏదైతే ప్రాప్తమవుతుందో అది భిన్నంగా ఉంటుంది. ఎందుకండి కర్మలు మాకు గుర్తులేవు గదా! మరి నేనైతే ఏం పాపం చేయలేదు. నాకెందుకు ఇలా అయిందని మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం. అరే! ఎప్పుడు నేను పాపం చేయలేదు. ఎందుకు ఈ దుఃఖం నాకు అంటాము. అరే! నీకు తెలీదు. కానీ ఆయనకు తెలుసుగా. ఆయనకన్నీ తెలుసు. ఏ జన్మలో ఎక్కడ నువ్వు అబద్ధం చెప్పావో, ఎక్కడ నువ్వు పాపాచరణ చేశావో, ఆయన ఎవరికి ఎంత, ఎక్కడ, ఎప్పుడు ఇవ్వాలో ఆయన కరెక్ట్‌గా తెలుసు. అందుకోసం ఒకసారి చూడండి బాగా బాధల్లో ఉన్నప్పుడు కూడా మనిషికి ఏకంగా ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. జీవితమే మారిపోతుంది. ఒక మనిషి బాగా పెద్ద హోదా తెచ్చుకున్నా కదా! ఒక పెద్ద పొజిషన్‌లోకెళ్ళిపోతాడు. సడెన్‌గా ఏదో అయిపోతుంది. ఆహ్, కరోడపతి, రోడ్‌పతి అయిపోతాడు. ఎందుకు? ఎందుకలా జరిగింది? మన పూర్వ కర్మలు. అవెందుకు జరుగుతున్నాయి? దానికి కారణం మాయ. ఆ మాయ ఏంటిది? బ్రహ్మం ఏంటిదని ఇక్కడ మనము చూస్తున్నాము. అందుకోసము ఎవరికైతే ఈ మాట తెలిసిందో, భగవంతుడు వివిధ ఘటాల్ని రచిస్తాడు. ఎలాగా అంటే ప్రతి మనిషిని, ప్రతి జీవాత్మని రచిస్తాడు. కానీ అది లయమైనప్పుడు ఆ ఘటాలన్నీ ఈ సృష్టిలోనే లయమైపోతాయి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. నీళ్ళల్లో నీళ్లు కలిసిపోతాయి. మనిషికి కూడా చూడండి మనం శ్మశానంలో మనం స్త్రీలం వెళ్ళం కానీ, మనం గనక చూస్తే ఎలా అయిందండి అని అడిగితే ఏమవుతుంది? ఎంతటి మనిషైనా గాని భస్మాంతం శరీరం అంతే గదండీ! ఎంత పెద్ద మనిషైనా, తెల్లవాడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, మూర్ఖుడైనా ఎలాగున్నా కూడా ప్రతి మనిషిది అయ్యేది ఒకటే భస్మం. ఆ స్థితి ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి జ్ఞానులు, వేద మంత్రాలు, అత ఋషయో దధుస్త్వయి మనోవచనాచరితం. వేద మంత్రులు, మంత్రదృష్ట ఋషులు ఏం చేస్తారు అంటే, వాళ్ళకు జ్ఞానం కలగడం వల్ల వాళ్ళకు ఈ ఘటం చిన్నది, ఈ ఘటం పెద్దది. ఓహో! వాళ్ళు ధనవంతులొచ్చారండి ప్రణామం, ప్రణామం. అరే! అరే! వీళ్ళు మూర్ఖులు అని చూడరు. ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు వేద మంత్రాలున్నాయి. ఒక బ్రాహ్మణుని గనక మనం ఇంటికి పిలిచి, వేద మంత్రాలు పఠించి, ఇవి మా ఇంట్లో పూజ చేయండి అనంటే, ఆ వేద మంత్రాలు అంటాయా అండి? అరే! అరే! ఇది మూర్ఖుడు మేము వీళ్ళకు తక్కువ ఫలితం ఇస్తాము అని అనవు. శ్రద్ధతో ఎవరైతే వేద మంత్రాల్ని మన బ్రాహ్మణుని ఇంటికి పిలిచి పూజ చేయించుకుంటారో వాళ్ళకు ఆ వేద మంత్రాలు అదే ఫలితాన్ని ఇస్తాయి. శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చండి. కానీ దీన్ని మామూలుగా అనుకోకండి. నేను నా జీవితంలో అంటే ఇప్పుడు దాకా ఎవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను నేను. స్వామీజీ मेरी तबीयत बहुत खराब थी 2016 में क्योंकि నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళలేదండి. ఇలా పెంచారు మా అమ్మ, నాన్న. అలా ఇంట్లో ఉండేదాన్ని. ఈ ప్రవచనాలు స్టార్ట్ అయిన తర్వాత 10 ఊర్లకు తిరగడము, నీళ్లు మారడం ఇవన్నీ అయ్యేసరికి హెల్త్ బాగా పాడైంది. ఆ హెల్త్ పాడైన తర్వాత అసలు నేను బతుకుతానో లేదా అన్నట్టు అట్లా ఉండేదసలు. నేను అంటే ఒళ్ళంతా పుండ్లు, అసలు బెడ్ మీద నుంచి లేవలేకపోయేదాన్ని. అసలు నేనింక లేవగలుగుతానా? మాట్లాడదాము, భజన పాడదాము అంటే ఇక్కడ దాకా ఏదో ఎవరో పట్టుకున్నట్టు అయిపోయేది. అసలు నాకు పలకడానికి కూడా వచ్చేది కాదనమాట. ఇంకా ఎన్నో రోజుల దాకా ఇలా ఉండేసరికి అది మనకు మనసు బాధ అనేది కలుగుతుంది. తీవ్ర బాధ. సంవత్సరం గడిచినా తగ్గట్లేదు అంటే ఇంక నేను అసలెందుకు బతకడము, స్వామి నామ ఉచ్చరించలేకపోతున్నాను అని ఆరతి పాడుకుంటూ ఏడ్చేదాన్ని స్వామి దగ్గర. ఒక ఆరతి పాడాలి అంటే నాకు కష్టంగా అనిపిచ్చేది. అలాంటి నా శరీరము, నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది అంటే వేద మంత్రాలు. ఏమి చేయొద్దండి. ఇక్కడికొస్తున్నాము అంటే అర్థం ఇవ్వాలి అని అవసరం ఏమని చెప్పండి మనం? అర్థం కాదండి ఎందుకెళ్ళడము అని అంటుంటారు. ఎందుకు అంటే లెట్ మీ టెల్ యూ. మనం గుడికెళ్తాం. మనసు బాలేదండి అలా గుడికెళ్ళొస్తాను అంటారు. గుడికెళ్ళిన తర్వాత ఏమన్నా అవుతుందా అండి? ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదైనా మాట్లాడతారా? మాట్లాడరు. జస్ట్ అలాగ వెళ్లి మనం స్వామి వారిని అలా దర్శించుకొని అలా 2 నిమిషాలు అక్కడ కూర్చున్నా గూడా, మనకు వెంటనే మంచిగా అనిపిస్తుంది. మనకు ఆ అనుభూతి ఉండొచ్చా? మనకుంటుంది. ఆడవాళ్ళకు
విశేషంగా చాలా మంది అంటుంటారు, అక్క ఇంట్లో గొడవ అయితే నేను గుడిలోకి వెళ్ళిపోతాను అనేసి. మంచిగా అనిపిస్తుంది. ఎందుకండి? అక్కడ అధిష్టాతృ దేవత ఎవరైతే ఉన్నారో, అక్కడ వేద మంత్రాలు, పూజ ఏదైతే రోజు జరుగుతుందో, దట్ హ్యాస్ సమ్ ఆరా, దట్ హ్యాస్ సమ్ వైబ్రేషన్స్. అక్కడ ఒక శక్తి ఉంటుంది. కాబట్టి మన మందిరాలు కూడా చూడండి, ఇలాగ కట్టరు మనం ఇల్లు కట్టినట్టు. ఇలాగా గోపురం ఉంటుంది దానికి. ఎందుకు? ఇలా గోపురం కట్టేసి దానికి పైన శిఖరం ఉంటుంది. ఎలాగైతే బ్రాహ్మణులకు శిఖ ఉంటుందో. ఒక స్వామీజీని అడిగారంట, ఎందుకండి ఈ శిఖ ఇలాగ పెడతారు అంటే, ఏం లేదు నాన్న అది ఒక యాంటీనా అంట. నిజంగానే వాస్తవం అండి. అదొక అంటే చాలా మంది సిగ్గుపడుతుంటారు ఎందుకండి పెట్టుకోవడం కానీ. మన సాంప్రదాయంలో ప్రతి ఒక్కటి ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పారంటే ఇట్ హాస్ సమ్ సైంటిఫిక్ రీజన్. ఎందుకు చేయాలి? దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇది. అలాగా ఉన్నప్పుడు పైన శిఖరం ఉంటుంది. గుడికి వెళ్ళలేకపోయాము, కానీ శిఖర దర్శనం చేసినా కూడా అదే పుణ్యము అంటారు కదండి. ఎందుకు అంటే ఆ సంపూర్ణ శక్తి ఏదైతే ఉందో అలాగ సమాహితమై అక్కడ ఉంటుందన్నమాట. ఆ కింద స్వామి ఉంటారు, అమ్మవారు ఎవరు. అలాగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మార్పు వస్తుందో అలాగే జస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చోండి. నేను ఛాలెంజ్ తో చేసి చెప్తానండి, మీరు లేదు అంటే నా నంబర్ తీసుకోండి, నా దగ్గరికి రండి. అయ్యింది అక్క అని మీరు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. ఎవరికైతే హెల్త్ బాగాలేదు, ఎవరికన్నా ఏదైనా కోరిక ఉందో, కొంతమందికి అలా పిచ్చెక్కింది, హెల్త్ బాగా, వివిధ రీజన్స్ ఉంటాయండి. వస్తారు నా దగ్గరికి, ఇలా జరుగుతుంది అంటే. మన శాస్త్రాల్లో ఒకటే చెప్పారు, ఏం లేదండి, చక్కగా ఎక్కడైతే ఘన పారాయణం జరుగుతుందో, ఎక్కడైతే వేద పారాయణం జరుగుతుంది, గ్రంథ పారాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడ మీరు చదివే అవసరం లేదు, కూర్చోండి అలాగ వెళ్ళి. ఆటోమేటికలీ థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఇస్ పవర్. ఆ శబ్దాల్లో ఒక ఉన్న పవర్, అది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది ఆ మార్పు. అలాగా వచ్చిందండి. అంటే మా ఇంట్లో ఘన పారాయణం అన్ని జరుగుతుంటాయి, మంత్రాలు. అయితే మరి ఏం చేయాలి, ఎంత హెల్త్ బాగాలంటే ఒక స్వామీజీ నాకు రామాయణ పారాయణం చేయమన్నారండి. నేను టకటక ఎన్నో పారాయణాలు చేసేదాన్ని, రామాయణము, శివపురాణము, దేవి భాగవతం ఎన్నో పారాయణాలు చేసిన మనిషి నేను. నాకు రామాయణం పారాయణం చేయాలంటే నాకు చేయడానికి వచ్చేది కాదు. ఐ కుడెంట్ డూ. నేను ఇంకా మళ్ళీ అసలు నేను ఎప్పుడన్నా ప్రవచనం చెప్పగలుగుతానా అన్న పరిస్థితి నాది అప్పుడు. వాస్తవం చెప్తున్నానండి మీకు. పారాయణం చేయాలి అంటే నాకు ఇంకా అవన్నీ నేను చెప్పలేను, కానీ మాకు బాగా కష్టం అయ్యేది. 2 సంవత్సరాలు పడ్డాయండి ఒక్క పారాయణం కంప్లీట్ చేయడానికి. యాక్చువల్లీ తొందరగా అయిపోతుంది అంటే నాకు అలవాటు చేయడం. నేను చేయలేకపోయాను. కానీ మెల్లగా అయినా కానీ నువ్వు ఎలా ఉన్నా 2 శ్లోకాలు చేయి తల్లి కానీ చెయ్యి అంటే, ఆ చిన్న చిన్న మెల్లమెల్లగా అలా చేసుకుంటూ రీసెంట్ గా మొన్న నేను కంప్లీట్ చేశాను 2 సార్లు రామాయణం. అంటే దీర్ఘకాలం, ఎక్కువ కాలం పట్టింది నాకు. కానీ వేరే ఏ అనుష్ఠానం కాదు, ఓన్లీ ఈ రామాయణ పారాయణము. ఎలా చేయాలి పారాయణము? గట్టిగా చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు మనం, మన దగ్గర స్తోత్ర పఠన, గ్రంథ పారాయణ గట్టిగా చేయాలి అని చెప్తారు. ఇలాగ చేస్తున్నప్పుడు నాలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది ఇది. అక్క బాగా చెప్పారన్నారు కదా, ఇట్ ఈస్ అ మిరాకిల్ ఫర్ మీ. ఎందుకు అంటే నేను అది చూశాను నా పరిస్థితిని. నేను లేస్తాను మళ్ళీ అని నేను అనుకోలేదు. నేను చనిపోతాను అనుకున్న మనిషిని నేను ఈరోజు అక్క అహో బాగా చెప్తున్నారు, 5 గంటలు ఎలా కూర్చుంటారు అంటే అది రామాయణం దయ అండి. అందుకోసం గ్రంథ పారాయణ, మన దగ్గర పారాయణం ఏదైతే జరుగుతుందో దాన్ని మామూలుగా అనుకోకండి. ఈ రోజు వెళ్ళి అందరికీ చెప్పండి, ఇక్కడ వచ్చి కూర్చోండి మాత్రం చాలు, మీ జీవితంలో 100% మార్పు వస్తుంది. నేను ఛాలెంజ్ ఇచ్చి ఇలాంటి పారాయణాలు అందుకోసం మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉండాలి. ఇది మామూలు కాదండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎంతో ఖర్చు వస్తుంది. అందరం ఏదో రకంగా, మీరు ఏం చేయలేదు అనుకోండి, అట్లీస్ట్ వచ్చి కూర్చున్నారు, 10 మందిని పిలిచారు అన్నా కూడా వాళ్ళకి ఎంతో సహకార్యంగా ఉంటుంది. ఏంటంటే మేము చేస్తున్నాం, 10 మంది వస్తున్నారు అని ఒక ప్రోత్సాహన. ఎందుకంటే మనం చూసాం నిన్న, వేదము అన్నిటికీ మూలము, వేదం ప్రమాణం. ఇప్పుడు మన జీవితంలో చూడండి, మనం ఏం చేస్తున్నా కూడా వేదాలు ఉండాలి. బాబే పుట్టాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనము? పండితుల దగ్గరికి వెళ్తాం. ఈ టైంలో పుట్టాడండి, కొంచెం పేరు అలా చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క సంస్కారం, అంత్యేష్టి సంస్కారం దాకా కూడా బ్రాహ్మణులు, వేదము లేదు అంటే అసలు మనము జీవితమే అంటే బతుకున్న వాళ్ళకి కాదు అన్నట్టు మనం నిశ్చయించాలి. అలాంటి బ్రాహ్మణులు కావాలి కదా. ఆ బ్రాహ్మణ దేవత, వేదాలు, పీఠాలు ఇవన్నీ కావాలి. కాబట్టి మరి ఎవరండి దీనికి బలము అంటే మన శ్రద్ధ. మన డబ్బులు కాదు, మన శ్రద్ధ ఉండాలి. ఇక్కడ రావాలి, 10 మందిని తీసుకోవాలి, అండ్ వి షుడ్ ఫీల్ ద డివినిటీ అని. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మంత్ర ద్రష్ట, వేద మంత్రాలు. అందుకోసం వాళ్లకు వీళ్ళ ఈ భేదాలు ఉండవు. ఇప్పుడే మనం విన్నాం కదండి స్వామీజీ, నాకు తెలియదు ఎంతమందికి అర్థమైందో. విశ్వామిత్ర మహాముని తపశ్చర్య చేసి
స్వామి నీకు మరి రాజర్షి అన్న పదము నీకు వశిష్ఠుడే ఇస్తాడు అని అంటే, అదేంటి దాన్ని నాకు శత్రువు కదా అన్నారు. ఒక నిజమైన ఋషికి, ఒక బ్రాహ్మణ దేవతకి శత్రుత్వము, భేదము అనేది ఉండదు. అక్కడ వరకే ఉంటుంది కోపం. తప్పు చేశారా? మా నాన్న చాలా తిడతారండి. చాలా అంటే ఆయన కోపం వచ్చిందంటే ఇంక అయిపోయింది మనము. మా అమ్మగారు, మా నాన్నగారిని నేను నరసింహస్వామి అంటానండి అనుకోకుండా. కానీ 2 నిమిషాలు అయిందనుకోండి మర్చిపోతారు. తిట్టానా? అంటారు. మేము గుర్తుపెట్టుకొని ఏడుస్తుంటే ఆయన గుర్తు చేస్తారు. నేనెప్పుడు తిట్టాను అంటారు. గుర్తు రాదు. ఎందుకంటే అది బ్రాహ్మణుడి యొక్క గుణము. అప్పుడు తప్పు చేశావు. తప్పు చదువుతున్నా చూడాలి అని తిడతారు. తిట్టారు నాన్న తిట్టారు మేము భయపడకుండా మేము వెళ్ళేవాళ్ళం కాదు ఆయన దగ్గరికి. కానీ అది కాసేపుడు దాకే ఉంటుంది. అది నిజమైన గురువు లక్షణం. అది నిజమైన బ్రాహ్మణుడి లక్షణం. వాళ్ళు క్షమాశీలులు అన్నమాట. ఎందుకు? అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది. ఇది ఆడపిల్ల, ఇది చిన్న పిల్ల, పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు మూర్ఖులు అన్న డిఫరెన్సియేషన్ వాళ్ళలో ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం కలిగింది. కుమారుడు ఎలాగైతే ఆ ఘటాన్ని రచించిన తర్వాత ఏం చూస్తాడు? అవి విరిగిపోయిన తర్వాత అన్ని దీంట్లోనే కదా లయమయ్యేది. అలాగే నువ్వు గూడా చనిపోయినా, నేను చనిపోయినా అందరం కలిసిపోయేది ఎలాగా అంటే ద్వితీయ స్కందంలో భాగవతంలో చెప్తారు. ఈ సృష్టి ఎప్పుడైతే రచించాలి అన్న సంకల్పం అయిందో, అప్పుడు పంచ తన్మాత్ర, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు ఇలాగా 20. పంచ తన్మాత్ర, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ మహాభూతాలు 20, మళ్ళీ 4 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి అన్ని కలిపాడంట దేవుడు. అంటే మనం మన భాషలో అర్థం అన్ని కలిపాడు. కానీ మరి జీవం అయితే లేవట్లేదే అంటే ఆ పురుషుడు లేవట్లేదు అంటే ఏదన్నా చేసిన తర్వాత దాంట్లో ప్రాణం ఉండాలి. అప్పుడు పరమ పురుషుడు ప్రాణరూపంగా దాంట్లో ఎప్పుడైతే 25వ తత్వంగా ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆ పురుషుడు లేసాడు. అంటే సృష్టి ప్రారంభమైంది అని చెప్పారన్నమాట. మనం చూడండి ఇప్పుడు ఏదన్నా చేయాలంటే పువ్వు ఇప్పుడు మనం క్రాఫ్ట్ అలా చేస్తుంటాం కదా! ఈ బట్టని కట్ చేసి చక్కగా పువ్వు చేయొచ్చండి. ఇట్లా నేను చేస్తూ ఉంటాను. ఇలా పువ్వు చేసింది. చక్కగా పువ్వు చేశాను. కానీ దాంట్లో సుగంధం నేను తీసుకురాగలుగుతానా? అలాగా బ్రహ్మదేవుడు వచ్చాడు, తపశ్చర్య చేశాడు. ఈ తత్వాలన్నీ కలిపాడు. కానీ దాంట్లో సుగంధము, ప్రాణము ఎలాగా? అంటే అది ఆయన మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి ఆ 25వ తత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ విరాట పురుషుడు లేసాడు. అలాగా ఇక్కడ ఏమంటున్నారు అంటే కొంతమంది ఏమంటారు ఇక్కడ వీళ్ళంటారు కథమయథా భవంతి భువి దత్త పదాని రుణాం. మనుషులు ఏమనుకుంటాం మనం ఏమనుకుంటాం అసలు ఎక్కడండి పరమాత్మ నేనైతే చూడలేదే మీరు చూసారా మేము నమ్మము అని అనొచ్చు. ఎలాగా అంటే ఒక 5వ అంతస్తు మీద ఒక మనిషి కూర్చున్నాడంట. పృథ్వీ నేల మీదే ఉన్నావు కదయ్యా నేల మీదే ఉండు అని అంటే నేను నేల మీద ఎక్కడ ఉన్నాను నేను పైన ఉన్నాను అసలు నాకు పృథ్వీకి సంబంధం లేదు అన్నాడు. నాకు పృథ్వీకి సంబంధం లేదు. నేను పైన కూర్చున్నాను 5వ అంతస్తు మీద 10వ అంతస్తు మనం చూస్తుంటాం. 28 పెద్ద 30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. నేను అక్కడ కూర్చున్నాను. నాకు పృథ్వీకి ఏం సంబంధము అంటే జ్ఞానులు నవ్వుతారు. ఒరే మూర్ఖుడా! అంటే అలాంటి వాళ్ళు. ఒరే మూర్ఖుడా! అది 8వ అంతస్తు గాని 28వ అంతస్తు అన్నా కానీ దానికున్న బేస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది పృథ్వీ. అలాగా నువ్వు ఏదన్నా కానీ, నేను పండితుడిని, నేను జ్ఞానిని, నేను స్త్రీని, నేను డబ్బున్న వాడిని ఏమి అనుకున్నా కూడా, నువ్వు నమ్మినా, నమ్మకున్నా కూడా ఈ పంచతత్వం ఏదైతే ఉందో అదే పరమాత్మ అని నువ్వు నమ్మి తీరాలి. అంతే గదా! అంటే మనం ఏమనుకుంటున్నాము, వేదంలో అసలు నేను ఇది చదివేటప్పుడు నాకు ఇది అంత నిర్గుణం అనిపిచ్చింది. కానీ వాస్తవంగా చూస్తుంటే మొత్తం సగుణము, సగుణంగా వర్ణిస్తున్నప్పుడు నిర్గుణం. అని కొంతమంది దాన్ని వాదిస్తూ ఉంటారండి. అసలు దేవుడు నిర్గుణం. అసలు మేము రూపాన్ని మేము నమ్మమండి. మేము నమస్కారం చెయ్యము అంటారు. కొంతమంది మరీ అన్నమాట. లేదు మేము ఓన్లీ సగుణాన్నే నమ్ముతాము. నిర్గుణం కాదు అంటారు. బట్ ద బేసిక్ థింగ్ ఈస్ లార్డ్ ఈస్ బోత్. ఆయన నిర్గుణ తత్వము, ఆయన సగుణ తత్వము. మొన్న ఒక సినిమా వచ్చింది కదండీ! అది 'వరాహ రూపం'. అది ఏం సినిమా? ఏదో వచ్చింది సినిమా. చాలా బాగుంది. అది నేను చూసానండి. అదొచ్చిన తర్వాత దేర్ వాస్ ఎ టాక్. స్పెషల్లీ చదువుకోని పిల్లలు ఏముంటుందంటే, ఏంటండి అసలు ఈ దేవుడు ఆయన కోతంట. ఆయనేదో పంది మొఖం పెట్టుకొని ఆయన దేవుడంట అని అంటాడు మనం. అంటే మామూలు మనుషులు. అసలు ఏంటిదండి? దేవుడికి అలాగా ముఖం ఉంటుందా? అలా ఎందుకుంటుంది? కొంతమంది వాదిస్తారు. మా పరమాత్మ అయితే ఇలా ఉంటాడు. అసలు ఆయనకు రూపమే లేదు అని అంటారు. అయితే నేనేమంటానంటే మా గురుగారు అంటారు, ఇఫ్ హి ఈస్ ఎ గాడ్ ఆయన గనక పరమాత్మ అయితే ఎవ్రీథింగ్ షుడ్ బి పాసిబుల్ ఫర్ హిమ్.
ఆయన ఏమన్నా చేయొచ్చు. మహాభారతంలో ఒక ప్రసంగం వస్తుందండి. ఒకసారి నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ ఆకాశం నుంచి కిందికొస్తారు. వచ్చాక దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఆహ్, అలా కూర్చుంటారు. చింతాగ్రస్తంగా ఉన్నప్పుడు దుర్యోధనుడు "ఏమైంది స్వామి ఎందుకలా ఉన్నారు?" అంటే, "ఏం చేయను నాయనా అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ సూదిలో నుంచి 100 ఏమంటారు క్యామెల్స్ దాన్ని తీయాలి. ఇక తీస్తున్నాడు చూడండి కృష్ణుడసలు. కానీ 100 తీసాడు. 101ది అసలు బయటకి రావట్లేదే అని అంటాడు. కృష్ణుడు ఏంటిది సూదిలో ఉన్న ఛిద్రంలో అంటే దాంట్లో నుంచి తీసాడా? కృష్ణుడా? ఏం మాట్లాడుతున్నావయ్యా అని నవ్వాడు. అంటే ఎందుకు అంటే, అలా ఎలా తీస్తాడండి? కృష్ణుడు తీసాడా అని నవ్వాడు. అంటే హి డజంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను. ఇదే మాట వెళ్లి ధృతరాష్ట్రుడితో అన్నప్పుడు, ఎందుకయ్యా అసాధ్యము? ఆయన కోసం అసాధ్యమైనది ఏముంది అన్నాడు. అంటే ఆ పరమాత్మ ఆయన ఏమన్నా చేయగలుగుతాడు. ఏదన్నా చేయగలుగుతాడు కాబట్టి ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ ఇదే రూపంలో ఉండాలి, నిర్గుణంలోనే ఉండాలి, సగుణుడుగా రాలేడు. ఆయన ఒక ఏనుగు ముఖంతో రాలేడు. ఆయన నరసింహ ముఖంలో రాలేడు అంటే పరమాత్మ ఎలా అవుతాడు? ఇలా రాలేడు అన్న వాళ్ళనే హిరణ్యకశ్యపు అని అంటారు. ఎందుకు? ఆయన ఏమనుకున్నాడు? నన్నెవరు చంపుతారు? మనిషి చంపకూడదు, పశువు చంపకూడదు, పైన చావను, కింద చావకూడదు, రాత్రి కాదు, పొద్దున కాదు అని అతి తెలివిగా ప్రశ్న అడిగాను నేను, వరం అడిగాను అని అనుకున్న మనిషి కోసం దేవుడు ఎలా వచ్చాడు? విచ్ హీ ఫెల్ట్ వాస్ ఇంపాసిబుల్. దట్ దేవుడు రాలేడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్న వాడికి కదండి అసంభవమైనది సంభవం చేసేదే దేవుడు. అని నరుడు కాదు, సింహం కాదు, నరసింహ రూపంలో వచ్చాడు. అదే కాకుండా 12 మాసాలు కాకుండా అధిక మాసాన్ని అంటే కెన్ వి డూ దట్? వి కెనాట్ డూ దట్. అలాంటి 13వ మాసాన్ని రచించి ఆ పరమాత్మ తన భక్తుల కోసం వచ్చాడు. దాన్ని పరమాత్మ అని అంటారు. అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తుంది అందుకోసము, స్వామి నువ్వు ఎప్పుడైతే సగుణాన్ని ధరించి ఇలా వివిధ రూపంలో లీలలు చేస్తావో, అప్పుడే కదా మేము మిమ్మల్ని స్తుతించగలిగేది అని ద్వితీయ స్కందంలో వస్తుంది. ద్వితీయ శ్లోకంలో వస్తుంది. తృతీయ శ్లోకం ఇతి తవ సూరయస్త్రధిపతి అఖిల లోకమల క్షపణ కథామృతాభిమవగాహ్య కపాంసి జహు కిముతు పునః స్వధామ విధుతాశయ కాల గుణాః పరమ భజంతి ఏ పదమజస్ర సుఖానుభవం అన్న 3వ శ్లోకం మనము రేపు చూద్దామండి. ఎందుకంటే స్వామీజీ ఆశీస్సులు నాకు కూడా కావాలి, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా కావాలండి. మా గురుగారు అంటుంటారు, అందరినీ అడిగి మడి తీసుకో. అందుకోసం ఇలా అంటుంటాను నేను నా ప్రవచనాల్లో. అడిగి మరి తీసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు నన్ను దీవించండి, సనాతన ధర్మ కార్యము నా ద్వారా కావాలని అందరి ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటూ రేపు చూద్దామండి. ఓం నమో నారాయణ.